మరి ఈ నెల 28వ తారీఖున ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అమరావతి ఏపీ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండేటట్లుగా ఒక తీర్మానాన్ని చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం, ఈ తీర్మానాన్ని తర్వాత పార్లమెంటుకు కూడా పంపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్న పరిస్థితి. అసలు ఒక అమరావతి రాజధాని రైతుగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది దీని మీద? ఇప్పుడేంటంటే ఇంతకు ముందు రోజుల్లో ఈ గెజిట్లు ఇవన్నీ 29 రాష్ట్రాల్లో ఎవరికి లేవు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు వీటి వలన గెజిట్ అనేది ఇది చేయాలని చెప్పేసి రేపు అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆ సమావేశాల్లో ఓటింగ్ శాతం ఎంత ఏంటనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓటింగ్ శాతం ఎంత అంటే 164 సీట్లు వచ్చింది కూడా అమరావతి ఏకైక రాజధాని అనుకూలించే మీకు 164 సీట్లు ఇచ్చారు. ఆ 164 అయితే పక్కాగా ఓటింగేను. మరి తప్పిచెడి ఏదన్నా 11 సీట్లలో కూడా మరి ఎవరన్నా మనసులో అమరావతి మీద అభిమానం ఉండి చేసినా కూడా పోనక్కర్లేదు. ఎందుకంటే మరి నువ్వు చేసే పనులు, నీకు వచ్చిన 11 సీట్లు, నువ్వు చేసే పనులు ఇవన్నీ చూసి నీ పక్కన ఉండాలని కూడా తప్పుదారి దొక్కుతున్నారు. ఎటో ఒకటి పక్క చూపులు చూస్తున్నారు. జనసేన బీజేపీ అని చెప్పి కొన్ని మాటలు వస్తున్నాయి. ఆ మాటలు వచ్చిన పక్షంలో కూడా ఆ 11 సీట్లలో కూడా ఏమైనా జాగ్రత్త ఏమైనా చూసుకోవాలి మీరు ముందు. ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్రానికి కూడా అవసరం లేని గెజిట్ మన రాష్ట్రానికి ఎందుకు వచ్చిందంటే గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి అమరావతి రైతుల్ని ఏ రకంగా అయితే హింసించారో, రోడ్ల మీద ఈడ్చారో, ప్రతి నిత్యం అమరావతి అనే మాట పలకడానికి ఇష్టం లేని గత ముఖ్యమంత్రి ప్రతి నిత్యం మమ్మల్ని కొట్టించటాలు, తిట్టించటాలు, అక్కడ అవి జరిగినాయి, ఇక్కడ ఇవి జరిగినాయి, పొట్టలో దన్నారు అంటే అవే ఆయనకి ఎంటర్టైన్మెంట్ అనమాట. మరి ప్యాలెస్లో కూర్చొని వాళ్ళు ఎట్ట ఏడుస్తున్నారా, వీళ్ళు ఎట్ట ఇదవుతున్నారా, వీళ్ళ కాళ్ళు ఎన్ని ఇరిగినాయా, చేతులు ఎన్ని ఇరిగినాయా, మరి ఎన్ని ప్రాణాలు పోయినాయి అని రోజు సాయంత్రానికి లెక్క తీసుకుంటాడనమాట. అమరావతి అనే పదాన్ని పలికితే నా తల 1000 ఒక్కలనిద్ది అయ్యిద్ది అనే కాన్సెప్ట్ తోటి ఉండి ఆ అమరావతి పదం ఇప్పుడు కూడా నేను అమరావతిని అనుకూలిస్తున్నానని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ చేత మాట అనిపిస్తాడు. తన నోటితో మాత్రం పలకడు. మరి అనిపించి కూడా మళ్ళీ తర్వాత నేను అనలేదు, మీరు అట్టెందుకు అన్నారు, వాళ్ళు ఎట్టెందుకు అన్నారు, మాట తప్పను మడం తిప్పను అన్నాడు. ఆయనదంతా రివర్స్ పరిపాలన కాబట్టి తప్పేది మాట, తిప్పేది మడం అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతే కావాలని ఒక దృఢ నిశ్చయంతో మేము ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం జరిగింది. ఆ కూటమిలో వాళ్ళే ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టినా కానీ, పార్లమెంట్లో బిల్లు పెట్టినా కానీ అమరావతి గెజిట్కు తీసుకురావడానికి కానీ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమంది మాకు ఇక్కడ ఎంపీలు ఉండారు, 22 మంది ఎంపీలు ఉండారంటే 22 బుల్లెట్లు లాంటి వాళ్ళు అనమాట. ఆ ఎంపీలు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి గెజిట్ తీసుకురావడానికి శతవిధాలు పోరాడుతున్నారు, తెస్తారనే నమ్మకం మాకుంది. అంటే పార్లమెంట్లో కూడా ఇక్కడ మనకి అసెంబ్లీలో మన సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఈ అమరావతికి సంబంధించిన తీర్మానం అయితే ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటారు పరిస్థితి? ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? పార్లమెంట్ కూడా ఇంతకు ముందు రోజుల్లో కాంగ్రెస్ కూడా మాకు అనుకూలంగానే మాకు మద్దతు ఇచ్చిందనమాట. మద్దతు ఇచ్చింది. ఇప్పుడు మరి ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమిలో కొంతమంది కూడా పూర్తిగా మద్దతు ఇస్తారని ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకంతో ఈ బిల్లు పాస్ అయ్యిద్దని చెప్పి మేము కూడా నమ్మకంతో ఉన్నాం అనమాట. అంటే 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి కూడా ఇలాగా ఏకైక రాజధాని అమరావతి ఉండాలి, ఆ రాష్ట్రానికి ఆ రాజధాని ఉండాలి అని ఎక్కడ కూడా బిల్లు పాస్ చేసిన పరిస్థితి మనం ఎక్కడ చూడలేదు. ఇప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు ఇలా ఈ గెజిట్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అంటారు? అసలు 29 రాష్ట్రాల్లో కూడా 28 రాష్ట్రాలు కూడా మా పరిస్థితులు చూసినాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్కే ఎక్కడా కూడా 3 రాజధానులు అనేసి తెస్తాను అని చెప్పి ఏ ముఖ్యమంత్రి అలా రాజధానుల మీద ఎప్పుడు ఫోకస్ చేయాల. వాళ్ళు ఏంటంటే రాష్ట్రాభివృద్ధి, లేకపోతే రాష్ట్రంలో పరిశ్రమలు దాటం, ఇట్లాంటి వాటి మీద, లేకపోతే ఏమన్నా ప్రత్యర్థి ఉంటే అతను నెట్ ఎదుర్కోవాలి, ఇట్లాంటి ఆలోచనలు చేశారు. కానీ 33,000 మంది రైతులతోటి ఢీకొన్న ముఖ్యమంత్రి అనమాట. ఆ 33,000 మంది రైతులే నీ పతనానికి కారణమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా మేము పాదయాత్రల దగ్గర నుంచి, లేకపోతే క్యాంపెయిన్ల దగ్గర నుంచి చేసి నీకు ఆ 11 సీట్లు రావడానికి కారణం కూడా మేమే. ఆ అమరావతిని నిలుపుకోవాలని ఎప్పుడైతే దృఢనిశ్చయంతో ఉండామో అదే అమరావతిని ఇక్కడ నిలుపుకోవడం జరుగుతుంది. మరి ఆ గెజిట్ వచ్చిన రోజుల్లో మాత్రం మాకు పండగలాగే అవుతుంది అన్నమాట. అంటే ఎలక్షన్ తర్వాత కూడా కొంతమంది వైసీపీ నాయకులు కానీ, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది, మేము గతంలో కూడా అమరావతిని రాజధానిగా మేము తీసేయలేదు, ఇంకో 2 రాజధానులు ఎక్స్ట్రా పెట్టామంటే ప్రజలు తీర్పు ఇచ్చారు కదా, మేము మళ్ళీ దాని గురించి ఆలోచించుకుంటాము అని చెప్పిన పరిస్థితి కనిపించింది. మరి ఈ పరిస్థితుల్లో రేపొద్దున ఒకవేళ వాళ్ళు గెలిచినా అమరావతిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటారు? అసలు
అమరావతిని ముందుకు తీసుకెళ్ళటం అనేది వాళ్ళు సమస్య లేదు, దాన్ని ముందుకు తీసుకెళ్లరు కూడా. మేము అమరావతి రాజధాని కాదన్నామా అంటున్నారు. 3 రాజధానులు అన్నాం కానీ దానిలో అమరావతి కూడా ఉందగా అని చెప్పి వితండవాదం చేస్తున్నారనమాట. వాళ్ళ వాదనకి మనం ఏం సమాధానం చెప్పాలో, వాళ్ళు పిచ్చోళ్ళు మనం పిచ్చోళ్ళో కూడా అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి మీరు మాట్లాడేది మీకే అర్థం కాదు, ఇంకా మాకేం అర్థం అవుతుంది. అందుకని చెప్పి మేము మాత్రం గెజిట్ రావాలి, పక్కాగా గెజిట్ కోసం అనేది మాత్రం ఎన్డీఏ కూటమి మాత్రం శతవిధాల ప్రయత్నం చేస్తుంది, జరుగుతుందనే ఒక నమ్మకం అయితే మాకుంది. అంటే మీకు పర్సనల్గా ఏమనిపిస్తుందండి? గతంలో 1631 రోజులు మీరు దీనికోసమే పోరాటం చేశారు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని. ఆఖరిగా ఈరోజు కూటమి ప్రభుత్వం అదే దిశగా అడుగులు వేస్తూ ఉంది కదా. పర్సనల్గా మీ అభిప్రాయం ఏంటంటే ఒక అమరావతి మహిళగా? మేము ఇంతనాళ్ళు పోరాడిన పోరాటానికి విజయం అనేది దొరికింది అని చెప్పి ఆ గెజిట్ వచ్చిన రోజే, ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం వచ్చిందో లేకపోతే కూటమి వచ్చిందో ఇవన్నీ మాకు కాదు, కానీ ఆ గెజిట్ వచ్చిన రోజే మాకు అమరావతి గెలిచింది, రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి ఒక ఇదితోటి ఉండి మేము చేసిన ఆ ఉద్యమాలకు ఫలితం అనేది ఆ రోజు దక్కింది అని చెప్పి మాత్రం మేము అనుకుంటాం.